మరి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంతకుముందున్న చట్టం పునరుద్ధరించబడ్డది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అమలు చేస్తాము అని అన్నాడు. ఇది బయట మాట్లాడింది కాదు కదా, శాసనసభలోనే మాట్లాడిండు కదా, బయట శాసనసభలో మాట్లాడింది కదా. రెండోది, అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తుందని కూడా చెప్పేశాడు. రద్దయిన చట్టంలో అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసిండ్రు. ఎగ్జాంపుల్, గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2000 సంవత్సరాలు చట్టం తెచ్చింది అనుకుందాం వర్గీకరణ. 99లో నోటిఫికేషన్లు వచ్చినాయి వాటికి కూడా, 98లో నోటిఫికేషన్లు వచ్చిన వాటికి కూడా ఆ 2000 సంవత్సరంలో వర్తింపజేశారు. అప్పటికి ఉద్యోగుల ప్రక్రియ ఎక్కడ మిగిలినా ఆ మిగిలిన దానికి చట్టం వర్తింపజేశారు. రేవంత్ రెడ్డి గారికి అదే మాట అన్నాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేశాడు. అంటే 3 మాటలు. నంబర్ 1, భారతదేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామని మాట. రెండోది, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తా అన్నమాట. మూడోది, ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నమాట. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం. ఇది 100% సాక్ష్యం. మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టినా వర్గీకరణ మీటింగ్లో పాల్గొన్నాడు. మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ధర్నాలో పాల్గొన్నాడు. మేము హైదరాబాద్లో ధర్మయుద్ధ సభ పెడితే హైదరాబాద్ ధర్మయుద్ధ సభలో కూడా పాల్గొన్నాడు. ఎక్కడికి వచ్చినా వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి సీఎం, అట్లాంటి వ్యక్తే సీఎం అయిండు. సీఎం అయిన వెంటనే తను అసెంబ్లీలో మాట్లాడిండు. భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు మీద శాసనసభలో మొట్టమొదలు స్పందించింది కూడా రేవంత్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి స్పందించకముందు ముఖ్యంగా శాసనసభలో స్పందించాడు. మరి ఉద్యమ కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు అండగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి అయి అందరికంటే ముందు హామీ ఇచ్చిన వ్యక్తి అమలు చేస్తాడని ఎదురు చూస్తాం కదా. అట్లా మేము 2.5 నెలలు ఎదురు చూసాం. ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయనకు వ్యతిరేకంగా మేము ఇవ్వలే. ఆశతో ఎదురు చూసాం. ఎందుకంటే గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడు, అదే సమయంలో అందరికంటే ముందు చేస్తా అన్నాడు కాబట్టి ఆయనకు టైం ఇచ్చి తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడనే ఆయనను బ్రేక్లు వేశారు. రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకెళ్లకుండా, స్పీడ్గా ముందుకెళ్లకుండా బ్రేక్లు వేశారు. ఆయన అన్న మాటకు విరుద్ధంగా కొంత మాలలు ఒత్తిడి తీసుకొచ్చేశారు. ఎగ్జాంపుల్, అందరికంటే ముందు అమలు చేస్తామన్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 కుటుంబాలు బలంగా ఉన్నాయి. ఒకటి మల్లు కుటుంబం, 2 వెంకటస్వామి కుటుంబం. ఒకరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఒకరేమో వాళ్ళ అన్న ఎంపీ ఉన్నారు. ఇక్కడ వెంకటస్వామి కుటుంబంలో 3 ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నదమ్ములు, వాళ్ళ కొడుకు ఎంపీగా ఉన్నాడు. వీళ్ళకు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి ఉన్నాయి. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడిండు, మీరు దాన్ని ఆపకుంటే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఏదో రకంగా వాళ్ళకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి, ఆయన మాల కాబట్టి